పోలీసుల పొట్టగొడుతున్న సర్కారు, కానిస్టేబుల్ల కష్టం పాలకుల పాలు, అలవెన్స్ మింగేస్తున్నటువంటి సర్కారు, సరెండర్సు అడిషనల్ సరెండర్సు టీఏ డిఏ పైసలు వాడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కో కానిస్టేబుల్కు 1,00,000 నుంచి 3 లక్షల వరకు బకాయిలు, ఇబ్బందుల్లో దాదాపు 50,000కు పైగా కానిస్టేబుల్. ఎన్నికల కారణంగా ఒకసారి ఆలస్యం, ఇప్పుడు పట్టించుకోని రేవంత్ ప్రభుత్వం. 10 నెలలు అవుతున్నా పత్తాలేని పైసలు, సీఎం దగ్గరే హోంశాఖ ఉన్నా న్యాయం జరగడం లేదని ఆవేదన. అన్ని విభాగాల కానిస్టేబుళ్లకు నిలిచినటువంటి అలవెన్సెస్. వాళ్ళంతా రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న పోలీసులు రాత్రనక పగలనక రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉంచేందుకు పనిచేస్తున్నారు. అత్యవసరమైన సందర్భాల్లో తప్ప వారికి సెలవులు కూడా ఉండవు. నిద్రాహారాలు మాని డ్యూటీలు చేస్తుంటారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం ప్రశ్నించే వారిపైన పోలీసులను ఉసిగలుపుతున్న సర్కారు వారికి హక్కుగా రావాల్సిన వాటిని మాత్రం ఇవ్వడం లేదు. ఓవైపు రాష్ట్రంలో ఉద్యోగులందరికీ ప్రతి నెల 1వ తేదీనే జీతాలు వేస్తున్నామని సర్కారు ప్రచారం చేసుకుంటోంది. కానీ పోలీస్ కానిస్టేబుల్కు ఇవ్వాల్సినటువంటి డబ్బులు మింగేస్తూ ఉంది. ఎన్నికల కారణంగా ఒకసారి ఆలస్యం అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వారిని అరిగోస పెడతానే ఉంది ఈ సర్కారు. ఏంది వీళ్ళకి రావాల్సినటువంటి అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో టీఎల్ కానీ డిఎల్ కానీ అడిషనల్ సరెండర్ లీవ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకు పోవాలి. ఒక్కొక్క కానిస్టేబుల్కి దగ్గర 1,00,000-2 లక్షల రూపాయల బాకీ ఉన్నారు. 1,00,000-2 లక్షల రూపాయల బాకీ ప్రభుత్వం వాళ్ళకి ఇస్తలేదు, రూపాయి కూడా ఇస్తలేదు వాళ్ళకి. ఇక రకరకాల సాకులు చెప్తా ఉన్నారు, నాకు తెలిసి ఇస్తారని నమ్మకం కూడా లేదు. మన రీసెంట్గానే ఒక కానిస్టేబుల్ చనిపోయింది తెలుసా, 2-3 లక్షలేమో అప్పాయి. అదే ఈ అలవెన్సెస్ కనుక వచ్చి ఉంటే ఆయన బతికేటోడు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తూ ఉందన్నమాట.